నమస్కారం. శ్రీ చదివే నవలలను విందాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 10వ భాగాన్ని విందాం. మేమేం పెంటవాళ్ళ మధ్యలేం. మా ఊరిలో 60 బ్రాహ్మణ కొంపలున్నాయి. నీలా డాబులు చెయ్యకపోతే సరా అంది అమృతం. పల్లెటూరి మొద్దువి, నీకు మాట్లాడడం తెలిస్తేగా. చూశావా బావా ఎంత లేసి మాటలంటోందో. తన్ని ఏమన్నానని. తనకి గర్వమంతా తండ్రి తహసీల్దారనేగా. అవును మరి, మర్యాదగా సంసారం చేసే నాబోటి మొద్దులు నీలా గడుసుగా ఎట్లా మాట్లాడగలరులే. పోదు, ఎల్లాగో సంపాదించావు ఓ మొగుణ్ణి. పోనీ నీకా మొగుడు లేడుగా అంది అమృతం. మొగుళ్ళకేం కట్నాలు పారిస్తే కావాల్సినంతమంది. మధ్యలో నిధి అందుకున్నాడు. ఇంతకీ మీ దెబ్బలాట కోమలి గురించి. మీరు నిన్నల్లా చూస్తామన్నారని నే తీసుకువస్తే మీరు చేసే పని ఇదా? సుశీల అంది. మాకేం తెలుసు. కోమలంటే ఏ రంభో తిలోత్తమో అనుకున్నాం. ఊర్వశో అంది నాగమణి. మీ ఎవ్వరికీ కోమలి నచ్చలేదా అని అడిగాడు నిధి. మాకిది క్వశ్చన్ పేపరా ఏమిటి అంది సుశీల. నీకెలా నచ్చింది అంది నాగమణి. బావని నువ్వు అంటున్నావే అంది అమృతం. నాకు నచ్చలేదు అని సుశీల, నాగమణి అన్నారు. నాకు నచ్చింది బావా. నేనేమీ అనలేదు అన్నాడు నిధి. అనక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. మీ అమ్మ బుద్ధులెక్కడికి పోతాయి. నీకట్లాంటి వాళ్ళే నచ్చుతారు అంది సుశీల కసిగా. సుశీల అన్నాడు కోపంతో కళ్ళు పెద్దవి చేసి. ఏమిటి సుశీల అట్లాంటి మాటలు? చచ్చి స్వర్గాన ఉన్న అత్తయ్యని. దయానిధి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కోపంతో సుశీల పీక నులుమాలనుకున్నాడు. ఎట్లాగో అంతా మింగేసుకుని తల వంచుకుని వాళ్ళల్లోంచి విడిపోయి ఒక్కడు చరచరా నడిచిపోయాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. కాలువొడ్డుకి చేరుకున్నాడు. గోవిందరావు, దశరథరామయ్య గారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమృతం, మీ అత్తగారికి కొంచెం సుస్థి చేసిందట. నిన్ను తీసుకెళ్ళడానికి కాంతారావు వచ్చాడు. సాయంత్రం 6 గంటల బండికి ప్రయాణం అంటున్నాడు. ఓ 10 రోజుల పాటు అందరూ ఉంటారనుకున్నాను అన్నాడు దశరథరామయ్య గారు అమృతాన్ని సంబోధిస్తూ. అలాగా, అయితే వెళ్ళిపోవాలి మావయ్య. మీరందరూ మా ఊరు రాకూడదా ఏమిటి అంది. అట్లాగే వస్తానమ్మా. ఇంకా రిటైర్ అయిన తర్వాత చేసే పనే అది. ఓ ఏడాది మీ ఊళ్ళో మకాం అన్నాడు. ఏడాది కాకపోతే 10 ఏళ్ళుండండి. మాకేం బరువు కారు. నే బయలుదేరేటప్పుడే అత్తగారు కొంచెం నలతగా ఉన్నారు అంది. అరెరే, సుశీలతో పాటు నువ్వు కూడా మా ఊళ్ళోనే ఓ 10 రోజులుంటావనుకున్నాను. అత్తగారిని మీ ఆయన చూసుకోలేడు అన్నాడు గోవిందరావు గారు. ఏది, పాపం ఆయనకి తీరికెక్కడుంటుంది. పగలల్లా పొలంలో సరిపోతుంది అంటూ అమృతం జట్కా ఎక్కింది. జగన్నాథాన్ని బండి ఎక్కమంటోంది. పోనీ అతను తర్వాత రాకూడదు అన్నాడు నిధి. మమ్మల్నందర్నీ ఉండమంటావు. నువ్వు మా ఊరు రాకూడదా ఏమిటి బావా? పట్నం వెళ్ళేటప్పుడు దిగరాదు. ఇదిగో స్కూల్ ఫైనల్ గట్టెక్కితే చదువు పట్నంలో నీ దగ్గర ఉంటాడులే అంది. అమృతం వ్యవహర్తే అన్నాడు గోవిందరావు. ఇంకా నయం అన్నాడు దశరథరామయ్య గారు. సుశీల, అమృతం, జగన్నాథం, గోవిందరావు గారు బండిలో ఎక్కారు. బండి కదిలింది. నాగమణి, బికారి, కోమల్ని తీసుకుని పడవలో వెనకాల రావడానికి నిశ్చయమైంది. నిధి నారయ్యతో కోమల్ని జాగ్రత్తగా పడవలో తీసుకెళ్ళి వాళ్ళింట్లో దింపమని చెప్పి తండ్రితో కలిసి కాలువగట్టున నడవడం సాగించాడు. రెండో బండి వాళ్ళ వెనకాల మెల్లగా నడిపించుకు వస్తున్నాడు బండివాడు. ఏం నాన్నా, అకస్మాత్తుగా వచ్చావేం? గోవిందరావు గారు నువ్వు ఎక్కడ కలుసుకున్నారు? నర్సమ్మని, సుశీలని తీసుకెళ్దామని క్యాంపులోనే వచ్చేశాడు. అయితే నువ్వు సుశీలని పెళ్లి చేసుకుంటావా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం క్యాంపు ముగించుకొని నాన్న వచ్చేశాడా అనుకున్నాడు నిధి. ఏదో ఒకటి తేల్చెయ్యాలి.
సుశీల నన్ను చేసుకుంటుందా అని ఆలోచించారా అన్నాడు నిధి. ఆ అనుమానం నీకెందుకు కలిగింది? నన్ను ఒక మాటంది ఇందాక. దాంతో సుశీల వైఖరి తెలుసుకున్నాను. నాకు ఆ అమ్మాయికి సరిపడదు. ఏమంది? నాకు ఆ మాటలు మళ్ళా అనుకోవడం ఇష్టం లేదు. బాధగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేనట్లుగానే తేల్చారు అన్నాడు దశరథరామయ్య గారు. బ్రతికాం. అందుకనే వచ్చేశాను. అంటే? ఏమీ లేదు. మాధవయ్య గారని పోలీస్ ఇన్స్పెక్టర్ కొత్తగా బదిలీ అయిందిట. ఒక్క కూతురు, కొడుకు, 4,000 దాకా కట్నం ఇస్తానని క్యాంప్ దగ్గరికి వచ్చాడు. రేపే పిల్లని చూడడానికి వెళ్ళాలి. ఇప్పుడు నా పెళ్ళికి తొందరేం నాన్నా? తొందరే. పెద్ద మనిషికి మాటిచ్చాను. రేపే వెళ్ళి చూసి ఒంకలెట్టక ఒప్పేసుకురా. అప్పుడే నా ఆఫీసర్. మీ వాడి పెళ్ళి దబ్బుని కానిచ్చేయండి. మేళం ఏర్పాటు చెయ్యమంటూ అల్లరి మొదలెట్టాడు. ఆఫీసర్ల సౌకర్యం కోసం పిల్లల జీవితాలు నిశ్చయం చేసెయ్యడం ఇంతే తండ్రుల బాధ్యత అనుకున్నాడు నిధి. ఆఫీసర్కి పార్టీ ఇద్దాం కావాలంటే అన్నాడు నిధి. నీ అభ్యంతరం ఏమిటి? ప్రాక్టీస్ పెట్టిన తర్వాత చేసుకోకూడదు? అంతవరకు ఆ పిల్లని అట్టే పెట్టరు. ఓవేళ పెట్టినా వాళ్ళు మనస్సు మార్చుకోవచ్చు. ఆ పిల్ల కాకపోతే మరో పిల్ల. అంత సులభం కాదు. అంటే? నీకు పెళ్ళి కావడం ఓ సమస్య అని మర్చిపోకు. నీకు మట్టుకు తెలీదు? ఏమిటి నాన్నా? దాచకండి. నీకింతవరకు సంబంధాలు ఎందుకు రాలేదో ఆలోచించావా? లేదు. అయితే ఆలోచించు ఇప్పుడేనా? మన కుటుంబ వ్యవహారాలు తెలిసిన వాళ్ళు ఎవ్వరు పిల్లనివ్వరు. మాధవయ్య గారు కొత్తగా వచ్చాడు. గొడవలు ఇంకా ఆయన చెవిన పడి సంబంధం బెడిసిపోకముందే నిశ్చయం చేసుకుంటే మంచిది. లేకపోతే సమస్యే. నిధి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తుడుచుకున్నాడు. దానికి దీనికి సంబంధం ఏమిటి నాన్నా? అన్నాడు. పిల్లనిచ్చేవాడు కుటుంబ మర్యాదలు చూస్తాడు. పెళ్ళికొడుకు తల్లి ఫలానా అని చెప్పుకుంటారు. ఇంకా చెప్పకండి నాన్న. ఇవి ఎక్కడ తెలిసిపోతాయో అని భయపడుతూ కాపురం ఎంతకాలం చెయ్యగలను? ఇవి లెక్క చేయకుండా నన్ను కోరుకుని చేసుకునే స్త్రీ వచ్చినప్పుడే నేను చేసుకుంటాను. అట్లా ఏ స్త్రీ రాదు. ఇంతవరకు రాలేదు. వస్తేనే చేసుకుంటాను. కోమల్నా, మాట్లాడవేం? తప్ప? నేను బ్రతకడం నీకిష్టం లేదా? నిధి కన్నీరు నిలుపుకోలేకపోయాడు. కండువాతో కళ్ళు తుడుచుకుంటూ బండెక్కాడు. దశరథరామయ్య గారు కూడా ఎక్కారు. బండి జోరుగా వెళ్తోంది. సూర్యుడు ప్రయాణం చేసి అలసిపోయినట్లుగా మొహం ఎర్రబడి మేఘాల వెనుక విశ్రాంతిగా దిగుతున్నాడు. దూరంగా కాలువ మడుపులో పడవలు కనిపిస్తున్నాయి. ఇంటికి చేరుకున్నారు. దయానిధి తోచకుండా ఒక్కడు గదిలో కూర్చుని మెడికల్ అసోసియేషన్ జర్నల్ పేజీలు తిప్పుతున్నాడు. సుశీల ఏదో కావాల్సి వచ్చి ఆ గదిలోకొచ్చింది. సుశీల, నీతో మాట్లాడాలి అన్నాడు. నాతో ఏం మాటలు? మీ నాన్న నీ పెళ్లి విషయం ఆలోచించాడా అని మొదలెట్టాడు. నాతో ఏం మాట్లాడలేదు. నన్ను చేసుకోవాలని బెంగగా ఉందా ఏమిటి? కోమలుందిగా. నీ అభిప్రాయం ఏమిటి పెళ్లి విషయంలో? నర్సమ్మగారు చక్కా వచ్చింది. మేం వెడుతున్నాం రాత్రి 9 గంటల బండికి. పట్నం వెళ్ళేటప్పుడు మా ఊరు రాకూడదు? పెళ్లి విషయానికి ఇప్పుడు తొందరేం? వాళ్ళ నాన్న చదివిస్తాడు. ఎవడో ఒకడు రాసే ఉంటాడు. బంధువుల్లో సంబంధాలు మంచివి కావంటారు. అందుకే అంది సుశీల. ఇంతకీ ఘటనుండాలి అని పూర్తి చేసింది నర్సమ్మగారు. ఇంతలో కాంతారావు, అమృతం గదిలోకొచ్చారు. వెళ్ళొస్తా బావా. మా వారు ఉందునుగాని అత్తగారికి ఒంట్లో బాగాలేదుట. ఏం జబ్బు? జలుబు చేసింది. ఊ, దగ్గు అన్నాడు కాంతారావు. అతనిది పెద్ద మధ్యపాపిడి జుట్టు, గుండ్రటి మొహం, లావు మెడ, విశాలమైన దవడలు. నువ్వు మాతో వచ్చి మందివ్వకూడదా ఏమిటి? అంది అమృతం. అత్తగారి మీదే ఎక్స్పెరిమెంటా? అన్నాడు నిధి. అందరూ నవ్వితే కాంతారావు నవ్వాడు. సంభాషణ జరగటం లేదు. కాంతారావు చేతిలో ఏదో పుచ్చుకుని భార్యని బండికి టైమైందంటూ వీధిలోకి వెళ్ళాడు.
ఏదో మాట్లాడుకుంటున్నట్లున్నారు, మరి నే వెళ్ళిరానా అంది అమృతం. మాటలు మీకు గాని మాకేముంటాయి అంది సుశీల. మా సుశీల వెర్రిపిల్ల, ఏమీ తెలీదు, కోపం తప్ప అంటూ సుశీల నడుం చుట్టూ చెయ్యేసి బుజ్జగించింది అమృతం. సుశీ, మరి నే వెళ్ళిరానా, ప్రతిదానికి కోపం తెచ్చుకోకూడదమ్మా వెర్రిదానా అని దగ్గరగా తీసుకుని కౌగిలించుకుంది. జగన్నాథం ప్రవేశించి గుడ్ బై డాక్టర్జీ, మీ వియోగ జలధి అనే కీర్తన మొదలెట్టాడు. నేను మిమ్మల్ని వదలను, మళ్ళా వస్తానండోయ్ పెళ్ళికి అని పూర్తి చేశాడు. ఎవరి పెళ్ళిరా పిచ్చి వెధవా అంది అమృతం. మందేలే అని నిష్క్రమించాడు జగన్నాథం. సుశీల, నే వెళ్ళిపోతున్నాను, ఒక్కసారి నవ్వవు అంటూ గడ్డం తనవైపు తిప్పుకుని నవ్వించబోయింది అమృతం. సుశీల బలహీనంగా నవ్వింది. చూసుకో అద్దంలో, ఎంత బాగున్నావో కదు బావా. సుశీల వెళ్ళిపోయింది. దయానిధి లేచాడు. ఇంత తొందరలో వెళ్ళిపోతావనుకోలేదు అమ్ములు అన్నాడు నిధి. ఏం చేస్తాం, దేశాలు తెగించిపోవడం లేదుగా, జ్ఞాపకం ఉంటానా మరి అంది అమృతం. నువ్వు వెళ్ళిపోతే దిగులుగా ఉంటుంది. నీకేం దిగులు బావా, మొగాడవు, చదువు, ఉద్యోగం బోలెడుంటాయి, ఎందుకు బెంగ. అందరూ వెళ్ళిపోతే ఇల్లు బేవురుమంటుంది. ఎప్పుడైనా ఉత్తరం రాస్తుంటావా అన్నాడు. అమృతం చిత్రంగా నవ్వింది. ఉత్తరాలెందుకు బావా, జ్ఞాపకాలుండాలి కానీ. నీ డబ్బు మళ్ళీ నవ్వింది. నీ దగ్గర ఉండకూడదా ఏమిటి. ఈ విధంగానే జ్ఞాపకం ఉంటానేమో, ఇద్దువుగానిలే. నిశ్శబ్దం. బీరువా కింద నుంచి ఎలుక తొంగి చూసి పారిపోయింది ఎందుకో. అతని కళ్ళలోకి చూసి మొహం తిప్పేసుకుని వెళ్ళిపోబోయింది అమృతం. మీ ఆయన చాలా మంచివాడులా ఉన్నాడు. నువ్వింకా ఆయన్నెరగవు, చాలా మంచివారు. నే వెళ్ళనా, మా ఊరు తప్పకుండా రావాలి. కమ్మారమ్మాయిని చూపిస్తావా, పో కొంటెబావ. అమృతం, జగన్నాథం, కాంతారావు వెళ్ళిపోయారు. రాత్రి 8ంటికే అందరి భోజనాలు అయ్యాయి. రైలుకి జట్కా బండి సిద్ధంగా ఉంది. సామానులు ఒక్కటొక్కటే నారయ్య బండిలోకి చేరుస్తున్నాడు. నిధి పెళ్లి విషయం 1-2 మార్లు నర్సమ్మగారు మాట్లాడబోయింది కానీ ఆ విషయం ముచ్చటించేందుకు గోవిందరావు ఉత్సాహం చూపించలేదు. దశరథరామయ్య గారన్నారు, మా వాడి పెళ్లి ఏప్రిల్లో ఏర్పాటు చేస్తాం. నర్సమ్మను 2 నెలలైనా ముందుగా పంపించవయ్యా. అయినా రోజు పెళ్ళి, మగ పెళ్ళి వారికేం పనులుంటాయి అన్నాడు గోవిందరావు. ప్రాక్టీసు ఎక్కడ పెడతాడు. ఏది, ఇంకా పూర్తి కాందే. గడియారం కేసి చూస్తూ చేసే సంభాషణ అది. నర్సమ్మగారు, గోవిందరావు గారు బండెక్కారు. మాతో రాకూడదు అంది నర్సమ్మగారు. ఈ ఊరు వదిలి రాకేం అన్నాడు గోవిందరావు గారు. సుశీల వీధిలోకి వెళుతూ గదిలోకొచ్చి తను తీసుకున్న 2 పుస్తకాలు నిధికి ఇచ్చేసింది. కావాలంటే నీ దగ్గరే ఉంచుకో, తర్వాత పంపుదువుగానిలే అన్నాడు నిధి. అక్కరలేదు, ఏదో చెప్పాలనుకుని నిలిచిపోయింది. నేనంటే కోపమా అని అడిగింది. ఎందుకు. ఉంటే చెప్పు. లేదు లేదు, నేనంటేనో. ఏదో చెప్పాలని బాధపడింది, చెప్పలేకపోయింది. అతను స్టేషన్కి వస్తానన్నాడు. చీకట్లో చలిలో ఎందుకు వద్దన్నారు. బండి కదిలింది. దశరథరామయ్య గారు పక్కేసి పేపర్ చదువుతూ కళ్ళు మూశాడు. 10 కావస్తోంది. నారయ్య చాప కోసం గదిమూల వెతుకుతున్నాడు. దయానిధి దొడ్లోకెళ్ళి పొయ్యి ముట్టించి కాగుతో నీళ్లు పెట్టి కాగేదాకా సుశీల తిప్పి ఇచ్చేసిన పుస్తకాన్ని ఏమీ తోచక విప్పి చూడడం మొదలెట్టాడు. చివరి పేజీలో సుశీల తన పేరు 4 సార్లు రాసుకుంది. 2 సార్లు రాసి కొట్టేసింది. ఒకచోట ఏదో రాసి తెలీకుండా పూర్తిగా కొట్టేసింది. అతనికేమీ అర్థం కాలేదు. అహం అనేక విధాలుగా బయటపడుతుంది. ఎవరైనా కలం ఇచ్చి వ్రాయమంటే మొట్టమొదట తమ పేరే రాసుకుంటారు. స్వార్థం బయటపడుతుందని భయపడి కొందరు ఎదుటివారి పేరు రాస్తారు. 2వ పుస్తకంలో సుశీల కాలేజీ స్నేహితులతో తీయించుకున్న గ్రూప్ ఫోటో ఉంది. అటిద్దరు ఇటిద్దరు మధ్య తను, ఫోటో వెనుకాల నేనెవర్ని చెప్పుకో అని రాసుకుంది. అది పుస్తకంలో ఎందుకు వదిలేసిందో తనకి అర్థం కాలేదు. పొరపాటేమో.
నీళ్లు కాగాయి. దొడ్లోకెళ్ళి స్నానం చేశాడు. పల్చటి తెల్ల చొక్కా తొడుక్కున్నాడు. తెల్ల పంచి కూడా కట్టుకోసం తీశాడు. చాకలి ఆరేసిన కంపవాసన, క్లోరిన్ వాసన ఆ సంచిని అట్లాగే ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా పాపిడి తీశాడు. పట్నం నుంచి తెచ్చిన సెంట్ కొంత రాసుకున్నాడు. జగన్నాథం చెట్టుచాటు నుంచి దొంగతనంగా తీసిన కోమలి ఫోటోని డెవలప్ చేయడం వీలుపల్లేదు. పొద్దున చెయ్యొచ్చు. భుజాన్న తువాలు వేసుకుని హాల్లోకొచ్చాడు. నారయ్య అరుగు మీద పడుకున్నాడు. తలుపు దగ్గరగా చేరేసి వీధిలోకి నడిచాడు. రాళ్ళ క్రింద ఇసుక చల్లగా ఉంది. జోగప్పనాయుడు గారి మేడలో దీపాలే లేవు. సందులోకొచ్చాడు. 2 మేకలు సందుమొగని చూరు కిందికి జరిగి జాలిగా అరుస్తున్నాయి. అంతటా చల్లగా నిశ్శబ్దంగా ఉంది. చలికి తట్టుకోలేక మేఘాలు కూడా చంద్రుడికి దూరంగా కదిలిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న చంద్రుడు అనంతాన్ని నిర్మలంగా చేశాడు. నక్షత్రాలు మెరవడం మానుకున్నాయి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.